హలో అందరికీ నమస్తే. ఈ రోజు వచ్చేసి అవర్ జనరేషన్ ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ ఈ పాప హీరోయిన్ అనమాట. ఈమె క్లౌడ్స్ పట్టుకుందామని చెప్పి ఫ్రెండ్స్ అందరిని తీసుకొని అయితే ఇక్కడ కొండ పైకి అయితే హైక్ చేసుకుంటూ వస్తారు. పట్టుకోలేము అని తెలిసి వద్దు అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. ఇంక ఈ పాప వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ అయితే వస్తుంటది. ఇంతలో కార్ లో మన హీరో అయితే ఎంట్రీ చేస్తాడు. ఈ బాబే మన హీరో. ఈ బాబు వస్తుంటే వీళ్ళ డాడీ చెప్తా ఉంటాడు, మనం ఇంకా కొంచెం సేపట్లో క్షణానికి అయితే వచ్చేస్తున్నాము, కొంచెం రెస్ట్ తీసుకో, ఎలాగానే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్తుంటారు వాళ్ళ ఫాదర్. వాళ్ళ డాడీ చెప్తాడు, ఏంటి ఆ పాత కోట్ పట్టుకొని తిరుగుతా ఉన్నావు, నీకు కావాలంటే కొత్తది కొనిస్తా గానీ అది బయట పడేసి అని చెప్తాడు. అతను మాత్రం ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు. ఈ పాప అయితే ఉరుకుతూ వస్తా ఉంటది. తను అలా వస్తుంటే తనకు అక్కడ ఒక పెద్ద స్నేక్ అయితే కనపడుతుంది. అది చూసి భయపడి అక్కడే ఆగిపోతది. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో పాముని చంపడానికి అని చెప్పి స్టిక్ వెతుకుతా ఉంటారు. అంతలోపు పాము అయితే తనకన్నా ఎక్కువ హైట్ లో నుంచి కింద అయితే పడిపోతుంది. ఆ పాప పేరు వచ్చేసి లింగ్ యింగ్ టో. సో తను వాళ్ళ ఫ్రెండ్స్ తో అంటుంది, ఆ పాప నాకన్నా హైట్ లేచింది అని చెప్పగానే వాళ్ళ ఫ్రెండ్స్ అవును అని చెప్తారు. తను ఇంకా భయంతో ఉరుకుతా ఉంటది. ఈ బాబేమో కార్ విండో పైన మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. ఆ పాపేమో రన్ చేస్తూ కింద పడతా ఉంటది. ఇంకా వీళ్ళందరూ కలిసి అయితే స్కూల్ కి వెళ్తారు ఒక కామిక్ బుక్ తీసుకుందామని చెప్పి. లింగ్ యింగ్ టోకి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి అయితే తనకి హెల్ప్ చేస్తారు క్లాస్ లోకి వెళ్ళడానికి. తను చిన్నగా ఎవరు ఉండరు కదా అని చెప్పేసి అని లోపలికి అయితే వెళ్తుంది. మెల్లగా వెళ్ళి ఆమెకు కావాల్సిన బుక్ అయితే ఆమె తీసుకొని చూస్తా ఉంటది. ఇంకా తీసుకొని వెనకకు వెళ్దాం అనేసి అని వెనకకు తిరిగి చూసేవారికి హీరో ఉంటాడు అక్కడ. అతను బ్లాక్ అండ్ బ్లాక్ లో అలా చూస్తూ ఉండిపోతాడు. ఇది చూసి ఈమె భయపడి ఏం మాట్లాడకుండా తొందరగా దిగి అందరు కలిసి అయితే పారిపోతారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత చూస్తాడనమాట ఇతను, వాళ్ళు అసలు ఏ బుక్ కోసం వచ్చిరా అని చెప్పి. ఇంకిక్కడ వీళ్ళ మదర్ ఏమో కుక్ చేస్తా ఉంటది. అంతలోపు లింగ్ యింగ్ టో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని, మమ్మీ సడన్ గా నన్ను ఎవరైనా తీసుకెళ్తే ఎలా, మీకు ఎవరికి తెలియకుండా అని అంటది. అప్పుడు వాళ్ళ మదర్ అంటది, అసలు నేను ఎవరు తీసుకెళ్తా అంటారు అనేసి అని అంటది. చెప్పు నువ్వు అసలు ఎవరిని కలవడానికి వెళ్ళినావు అని అడుగుతుంది వాళ్ళ మదర్. అంతలోపు అక్కడికి వాళ్ళ ఫాదర్ అయితే వేరే వాళ్ళని తీసుకొని అయితే ఇంటికి వస్తాడు. వీళ్ళకి కూడా ఈరోజు నైట్ నువ్వు ఫుడ్ ప్రిపేర్ చేయాలి అని చెప్తాడు. అంతలోపు అక్కడికి హీరో కూడా వచ్చేస్తాడు అలా ఫ్యామిలీతో పాటు. ఇంకా ఇంట్లో అయితే ఇక్కడ అందరు కలిసి అయితే డిన్నర్ స్టార్ట్ చేస్తారు. లింగ్ యింగ్ టో ఇంకా ఈ హీరో పేరు వచ్చేసి క్యాక్సీ. లింగ్ యింగ్ టో వాళ్ళ మమ్మీ వచ్చి క్యాక్సీని అంటది, బాగా తినాలి, అయినా నువ్వు ఈ బ్యాక్ ప్యాక్ ఎందుకు వేసుకున్నావు అని అడుగుతుంది అతన్ని. అప్పుడు క్యాక్సీ వాళ్ళ డాడీ చెప్తాడు, ఈ బ్యాగ్ లోపల వాళ్ళ కజిన్ ది జాకెట్ ఉంది, ట్రిప్ వల్ల అది అనుకోకుండా ఖరాబ్ అయింది, సో నేను అది పడేస్తా అనుకోని ఇతను అది బ్యాగ్ లో పెట్టుకొని తిరుగుతా ఉన్నాడని చెప్తాడు. అది విని లింగ్ యింగ్ టో వాళ్ళ మదర్ చెప్తది, సరే అయితే నేను పడేయకుండా నేను నీకు మంచిగా వాష్ చేసి ఇవ్వనా, నువ్వు వాష్ చేసినాక నెక్స్ట్ డే తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తది. క్యాక్సీ సరే అని చెప్పేసి అయితే వాళ్ళ మదర్ కి అయితే బ్యాగ్ ఇస్తాడు. ఇంకా వాళ్ళ మదర్ లింగ్ యింగ్ టో డిటర్జెంట్ అయిపోయింది తీసుకొని రా అని చెప్పేసి అని తనైతే షాప్ కి పంపిస్తుంది. తను ఇక్కడ షాప్ కి వచ్చేసేవరికి ఆ అంకుల్ ఉండకుండా వాళ్ళ కూతురు ఉంటుంది. తనైతే లింగ్ యింగ్ టో ఫ్రెండే. ఆమంటది, నువ్వు మౌంటైన్ హైక్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు స్నేక్ ని చూసి చాలా భయపడ్డావంట కదా అనేసి అని, చాలా సార్లు కింద కూడా పడ్డావంట కదా అని అంటది. లింగ్ యింగ్ టో అంటది, నాకు ఫస్ట్ డిటర్జెంట్ కావాలి, అది ఇచ్చేసి అని చెప్తది. ఇక తీసుకొని ఇద్దరైతే వెళ్తా ఉంటారు. వెళ్తుంటే వాళ్ళ ఫ్రెండ్ అంటది, నేను నీ షాడో పైన స్టెప్ చేసినాను, నువ్వు ఇంకా ఓడిపోయినావు అని అంటది. అప్పుడు లింగ్ యింగ్ టో అంటే నాకు ఇప్పుడు మాట్లాడే ఓపిక కూడా లేదు అనేసి అని అంటది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అలా నించోగానే లింగ్ యింగ్ టో తన షాడో పైన నించో నేనే గెలిచిన అని చెప్పేసి అని వచ్చేస్తది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత క్యాక్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను స్టడీ రూమ్ అనేది చూపిస్తుంది. అతనికి చూపించిన తర్వాత ఇదిగో నీ కోసం క్యాండీస్ తెచ్చిన అని చెప్పేసి అని అతనికైతే క్యాండీస్ ఇస్తుంది కొన్ని. మళ్ళీ ఇంకా కొంచెం సేపటికి క్యాసెట్ వింటావా అని చెప్పేసి అని అయితే క్యాసెట్ కూడా తెచ్చిస్తుంది. మళ్ళీ ఇంకా కొంచెం సేపటికి మిక్కీ మౌస్ స్టోరీస్ చదువుతావా అని చెప్పేసి అని ఆ బుక్స్ తెచ్చిస్తుంది. క్యాక్సీ మాత్రం ఏం మాట్లాడకుండా తన వర్క్ తను చేసుకుంటూనే ఉంటాడు. ఇంకా లింగ్ యింగ్ టోకి అయితే ఏం చేయాలో అర్థం కాక కామ్గా తనైతే బయటికి వచ్చేస్తుంది. ఇంకా క్యాక్సీ అయితే ఇక్కడ బయటికి వచ్చేసి తన ఓవర్ కోట్ అనేది వాష్ చేసి ఉంటే దాన్ని చూస్తూ ఉంటాడు. ఇక్కడ అదే టైం కి అక్కడ లింగ్ యింగ్ టో తన ర్యాబిట్ తో ఆడుకుంటా ఉంటుంది. ర్యాబిట్ నేమ్ వచ్చేసి చున్లు. ఇప్పటి వరకు అయితే నేను నెస్ట్ లో ఉండు అని చెప్పేసి అని దాంతో మాట్లాడుతూ ఉంటది. అదే టైం కి అక్కడ చాలా గాలి రావడంతో లింగ్ యింగ్ టో కళ్ళలో ఏమో పడిందని చెప్పేసి అని ర్యాబిట్ కింద పడుతుంది. ర్యాబిట్ మీద అక్కడ గాలికి స్టిక్ పడుతుంది అని చెప్పి క్యాక్సీ వెళ్ళి అక్కడ ఉన్న ర్యాబిట్ ని అయితే సేవ్ చేస్తాడు. సేవ్ చేసి దాన్ని పట్టుకొని చున్లు అని చెప్పి చూస్తూ ఉంటాడు. చూసి లింగ్ యింగ్ టో దీన్ని ఇలా కాదు పట్టుకునేది అని చెప్పేసి అని దాన్ని దగ్గరికి కూర్చోబెట్టి చిన్నగా ఇలా పెట్ చేస్తా ఉండు, అప్పుడు దానికి చాలా నచ్చుతుంది అని చెప్తుంది లింగ్ యింగ్ టో. క్యాక్సీ కూడా అది చాలా నచ్చుతుంది. ఇంకా లింగ్ యింగ్ టో పడుకున్నాక వాళ్ళ మమ్మీ అయితే లైట్స్ ఆఫ్ చేసి లోపలికి వెళ్ళి అయితే మాట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళ మదర్ అంటది వాళ్ళ డాడీ తోటి, క్యాక్సీ అందరితో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు కదా అని అంటే వాళ్ళ డాడీ అంటాడు, అవును అతను మ్యాథ్స్ చాలా బాగా చేస్తాడు కదా, అందుకే అతను అందరికన్నా జీనియస్ లాగా ఉన్నాడు అనేసి అని అంటాడు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన దానికి అతను ఇంకా మర్చిపోలేకపోతున్నట్టున్నాడు అనేసి అని వాళ్ళ మదర్ అంటది. ఇవన్నీ మాటలు లింగ్ యింగ్ టో వింటా ఉంటది. ఇంకిక్కడ క్యాక్సీ వాళ్ళ ఫాదర్ కాల్ మాట్లాడుతూ ఉంటే అతను బయట నుంచి వింటా ఉంటాడు. వాళ్ళ డాడీ అంటాడు, ఏముంది కొంచెం ఫుడ్ పడక వామిట్ చేసిండు అంతే, మేము ఇక్కడ ఎలక్ట్రీషియన్ లేని వాళ్ళ ఇంట్లో తిన్నాము అని చెప్పేసి అని వాళ్ళ ఫాదర్ చెప్తుంటాడు.
దాని తర్వాత అతను మంచిగానే ఆడుకున్నాడు, అతను బానే ఉన్నాడు అనేసి అని అంటాడు. ఇంకా లోపలికి వచ్చి చూసేవరకు ఇలా ఫాదర్ అయితే పడుకొని ఉంటాడు. అప్పుడు క్యాక్సీ వాళ్ళ డాడీది అయితే పర్స్ తీసుకొని అందులో ఉన్న ఫోటోని అయితే చూస్తాడు. వాళ్ళ ముగ్గురు కలిసి దిగిన ఫోటో అయితే ఉంటుంది అందులో. అది చూసి మళ్ళీ ఆ పర్స్ అయితే అక్కడ పెట్టేసి క్యాక్సీ అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ డే పిల్లలందరూ కలిసి అయితే స్కూల్ కి వెళ్తా ఉంటారు. లింగింగ్ తో చెప్తుంది అందరైతే అతనితో మంచిగా ఫ్రెండ్షిప్ చేయాలి, అతన్ని ఎవరు ఏమనొద్దు అనేసి అని అంటది. అతన్ని ఏమన్నా అంటే నేను కూడా స్కూల్ కి రాను, వెళ్ళిపోతా అని చెప్పేసి అని చెప్తాను. ఇంక ఇక్కడ వీళ్ళ ఫాదర్ క్యాక్సీకి చెప్తా ఉంటాడు, ఎగ్జామ్ మంచిగా రాయాలి, క్లాస్ లీడర్ గా కంప్లీట్ చేయడానికి నీకు ఛాన్స్ ఇస్తాను, ఖచ్చితంగా చెయ్యని చెప్తా ఉంటాడు. ఇంక ఇక్కడ క్లాస్ లో పిల్లలందరూ కలిసి అయితే కొట్టుకుంటా ఉంటారు. వాళ్ళ మిస్ వచ్చేవరకు ఇంకా మన స్కూల్లోకి కొత్త స్టూడెంట్ వచ్చిండు, అతనికి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, సో అందరు అతన్ని మంచిగా చూసుకోండి అని చెప్తుంది. ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత క్యాక్సీ లింగింగ్ తో ఇద్దరు కలిసి అయితే ఇంకా వాళ్ళ ఏరియా మొత్తం తిరుగుతా ఉంటారు. లింగింగ్ తో చెప్తుంది ఈ ఏరియా మొత్తం కంప్లీట్ గా స్టాఫ్ ఉంటుంది, మేము కూడా. ఇంక ఇక్కడ లోపల డూషాంగ్ అయితే ఉంటాడు. ఈ ఇంట్లో వాళ్ళ మమ్మీతో పాటు వాళ్ళ డాడీ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇక్కడ నుంచి పూచాంగ్ కన్స్ట్రక్షన్ సైట్ కి. వాళ్ళ డాడీ వచ్చినప్పుడల్లా అతను చాలా మూడీగా ఉంటాడు, ఎందుకంటే అతను వచ్చినప్పుడు ఏం గిఫ్ట్స్ తేయడని చెప్పి అని చెప్తుంది. అది ఒకటి షాప్ ఉన్న ఇల్లు కనపడుతుంది కదా, ఐ లైక్ క్యూయాన్స్ ప్లేస్. ఆమె అంటే నాకు అస్సలే నచ్చదు, ఆమె చూడడానికి కూడా చాలా బాగుంటుంది, కాకపోతే మీ ఇద్దరం ఎలా అంటే ఒక కాయిన్ కి 2 sides ఉంటాం కదా అలా అనేసి క్యూ చెప్తాడు అని చెప్తుంది. తనైతే బ్యాడ్ సైడ్, నేనైతే గుడ్ సైడ్ లో ఉంటా అని చెప్తుంది. ఇంకా వాళ్ళ డాడీ కన్స్ట్రక్షన్ సైట్ లో దెబ్బ తగిలింది, అప్పటి నుంచి అయితే అతను ఏం వర్క్ చేయడు కానీ ఇక్కడ స్టోర్ అయితే నడిపిస్తా ఉంటాడు. ఇదైతే యూక్యూస్ ప్లేస్, నీ డెస్క్ మే. అతనైతే వాళ్ళ డాడీ గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటాడు. వాళ్ళ మదర్ సిక్ అయిందని చెప్పేసి అయితే పంపించేశారు, ఎందుకంటే వీళ్ళ ఇంట్లో ఉండడానికి ప్లేస్ లేదని చెప్పి అని చెప్తుంది. ఇంకొక ట్రీస్ కనపడుతున్నాయి కదా, దాంట్లో నుంచి అయితే వైట్ ఫ్లవర్స్ వస్తే చాలా స్వీట్ గా ఉంటది. మమ్మీ అయితే దాంతో స్టిక్కీ రైస్ చేస్తుంటది, మస్తు చేస్తుంది అది మమ్మీ అయితే అని చెప్తుంది. కానీ మనం ఇట్ సైడ్ నుంచి ఇంకో సైడ్ వెళ్ళిపోతాం కదా, అలా వెళ్ళిపోయినప్పుడు మనం ఈ లైఫ్ గురించి మొత్తం మర్చిపోతామంట. కానీ నేను మాత్రం అస్సలు మర్చిపోవాలనుకోవట్లేను, ట్యూన్షాన్ గురించి అయితే అస్సలే మర్చిపోవాలని లేదు. ఒకవేళ నేను మర్చిపోయినా నా బదులు నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పేసి అని చెప్తుంది క్యాక్సీకి. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత నా పేరెంట్స్ నన్ను అసలు లవ్ చేస్తారో చేయరు అని చెప్తుంది. అప్పుడు క్యాక్సీ అంటాడు, ఖచ్చితంగా నిన్ను గుర్తు పెట్టుకుంటారు, ఎందుకంటే చనిపోయిన వాళ్ళని వాళ్ళు ఎక్కువ లవ్ చేస్తారని చెప్తాడు. ఇంక ఇక్కడ లింగింగ్ తో తనకు నచ్చిన స్టఫ్ అంతా కూడా ప్యాక్ చేస్తా ఉంటది. వాళ్ళ డాడీ అంటుంటాడు, ఏంటి అసలు లింగింగ్ తో ఈ మధ్య చాలా క్యూట్ గా బిహేవ్ చేస్తుంది, ఆమె ఫేవరెట్స్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇవ్వడానికి రెడీ అయిపోయింది అని చెప్పేసి అని వాళ్ళ డాడీ వాళ్ళ మదర్ తో అంటా ఉంటాడు. ఇంక ఇక్కడ టీచర్ ఏమో లింగింగ్ తో రాసిన ఎస్సే అనేది చూస్తా ఉంటది. చూస్తే తన అంటది, నాకు కిన్షాన్ అనే ప్లేస్ చాలా ఇష్టం, ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని ఉంది, కానీ అనుకో నేను త్వరగా చనిపోతా అని చెప్పి రాస్తుంది. ఇంక ఇక్కడ వీళ్ళ డాడీ వచ్చి లింగింగ్ తోని అంటా ఉంటాడు, ఏంటి నీ ఫేవరెట్ ఐటమ్స్ కూడా ఇచ్చేస్తున్నాడు, అట్లీస్ట్ ఇవన్నీ ఉండనివ్వచ్చు కదా అని అంటాడు. ఇంతలోపు ఇక్కడ వీళ్ళ టీచర్ అయితే ఇక్కడ ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసి వాళ్ళ మదర్ కి లెటర్ లింగింగ్ తో ఎక్కడ ఉంది అనేసి అని అడుగుతుంది. ఇంకా వీళ్ళిద్దరు కలిసి అయితే వెళ్ళి లింగింగ్ తోని అడుగుతారు, అసలు ఏమైంది, ఎందుకు ఇలా రాసినావు అనేసి అని. అప్పుడు ఆమె చెప్తుంది, నేను ఉన్న హైట్ కన్నా నా మీదకి స్నేక్ అయితే ఇలా పైకి ఎగిరింది అని చెప్పి, అలా ఎగిరితే నేను చనిపోతా కదా, నేను ఆ రోజు అక్కడి నుంచి భయపడి పారిపోవాల్సింది, నేను పారిపోలేదు అని చెప్పి ఏడుస్తా ఉంటది. అది విని వాళ్ళ మదర్ టీచర్ నవ్వి, అలాంటివి ఏమీ ఉండవు, మమ్మల్ని నమ్ముతున్నావు కదా, మేము నిజం చెప్తున్నాం, అలా ఏం జరగదు, ఇంకోసారి నువ్వు ఇలా భయపడుకో అనేసి అని చెప్తారు వాళ్ళ టీచర్ ఇంకా మదర్. క్యాక్సీ కూడా ఇంకా ఆ మాటలన్నీ విని ఇందుకైనా తను అలా మాట్లాడింది అనేసి అని అనుకుంటాడు. క్యాక్సీ ఇంక ఇక్కడ వాళ్ళ డాడీకి ఒక ఫామ్ ఇచ్చి ఇదే మళ్ళీ ఫిల్ చేయమన్నారు, ఎందుకంటే ఇందులో నా డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా రాయలేదు, తప్పు రాష్ట్రం అని చెప్తే వాళ్ళ డాడీ ఓ సారీ అని చెప్పేసి అని రాస్తాను అనే లోపు అంతలోపు అతనికి కాల్ వస్తుంది. కాల్ వచ్చిందని చెప్పేసి క్యాక్సీ ఇంకా తన డేట్ ఆఫ్ బర్త్ తను రాసేసుకుంటాడు. ఇంకా మీ మదర్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ వరకు వచ్చేస్తుందంట, నైట్ మనం అందరం కలిసి డిన్నర్ చేయాలి అని చెప్తాడు. నీ స్కూల్ అయిపోగానే నేను నిన్ను పిక్ చేసుకుంటా అని చెప్తాడు. సరే అయితే డేట్ ఆఫ్ బర్త్ రాసేసుకున్నావు కదా, ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా రాయి, నేను పిక్ చేసుకుంటా అని చెప్పేసి అని చెప్తాడు క్యాక్సీకి వాళ్ళ డాడీ. ఇంక ఇక్కడ లింగింగ్ తో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి అయితే మళ్ళీ స్కూల్ కి వస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, లింగింగ్ తో హీరోయిన్ నువ్వు నిన్న క్యాక్సీకి మన విలేజ్ టూర్ చేసినావంట కదా అనేసి అని అంటారు. అవును, అతను చాలా మంచివాడు అని చెప్పేసి చెప్తా అంటాడు. క్యాక్సీ ఆ మాటలు విని విండో ఓపెన్ చేస్తాడు. లింగింగ్ తో సడన్ గా ఇట్లా విండో ఓపెన్ అయింది ఏంటా అని చూసేలోపు క్యాక్సీ వస్తాడు. అందులో నుంచి చూసి భయపడి వెంటనే చెయ్యి అయితే ఇలా వదిలేస్తుంది, కింద పడిపోబోతుంటది. అంతలోపు క్యాక్సీ అయితే తన చెయ్యి అయితే గట్టిగా పట్టేసుకుంటాడు కింద పడకుండా. ఇంకా లింగింగ్ తో క్యాక్సీని అయితే అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇంకా ఆ రోజు నైట్ అయితే పడుకొని కూడా దాని గురించే ఆలోచిస్తా ఉంటది అనమాట, తను అలా పట్టుకున్నాడు అని చెప్పేసి, తన హ్యాండ్స్ తనే హోల్డ్ చేసుకొని తను అలా పట్టుకున్నాడు అని చెప్పేసి అని అనుకుంటా ఉంటది. ఇంకా లింగింగ్ తో నెక్స్ట్ అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఫ్యాన్సీగా హెయిర్ స్టైల్ వేయమని చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో చాలా గట్టిగా వేస్తా ఉంటది. లింగింగ్ తో అంటే నా మీద ఏమైనా రివెంజ్ తీసుకుంటున్నావా, ఎందుకు ఇంత గట్టిగా వేస్తున్నావు అనుకుంటా వచ్చేస్తుంది. ఈ హెయిర్ స్టైల్ కోసం నేను నీకు 10 కామిక్ బుక్స్ ఇచ్చినాను, మా మమ్మీ ఇంట్లో ఉంటే నీకు అసలు ఈ పని చేయకపోతుంది నేను అని చెప్పి ఇలా జుట్టు అయితే వేసుకో. క్యాక్సీ వాళ్ళ ఇంటి బయట అయితే వెయిట్ చేస్తా ఉంటది. కొంచెం సేపు అలా వాళ్ళ చుట్టూ అంతా తిరిగి వస్తా ఉంటది అనమాట. ఇంకా కొంచెం సేపు అలా బయట టైం పాస్ అయితే చేస్తుంది. ఇంకా నైట్ వరకు కూడా
క్యాక్స్ అయితే ఇంటికి రాడు. తినైతే వీళ్ళ ఇంటి బయట వెయిట్ చేస్తా ఉంటది. తిని ఇలా వెయిట్ చేయడం వీళ్ళ ఫ్రెండ్ అయితే ఒక అబ్బాయి చూస్తాడు. తను మాత్రం అయినా అక్కడే వెయిట్ చేస్తా ఉంటది. ఇంకా క్యాక్స్ ఇంటికి రాకపోయే వారికి ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్ కి వచ్చిన తర్వాత రింగింగ్ తో క్యాక్స్ ని తన నేమ్ కి మీనింగ్ ఏంటి అని అడుగుతుంది. అడిగి తన నేమ్ మీనింగ్ అయితే వాళ్ళ మదర్ నేను కడుపులో ఉన్నప్పుడు బాగా స్ట్రాబెర్రీ క్రేవింగ్స్ ఉండే అంటే అందుకే ఆ నేమ్ పెట్టింది అని అంటది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నాయమైంది ఇంకా మీ మమ్మీకి అయితే గార్లిక్ స్వీట్ పొటాటో క్రేవింగ్స్ అయితే రాలేదు, లేదంటే నీకు అలాంటి పేరే పెట్టేవాళ్ళు అనేసి అని అంటారు. అనగానే లింగ్మింగ్ టోకి చాలా కోపం వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ని కొట్టి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ నేమ్ మీనింగ్స్ అయితే చెప్తారు. చెప్పిన తర్వాత క్యాక్సీ ని అడుగుతారు నేనేం మీనింగ్ ఏంటి అని చెప్పి. అప్పుడు క్యాక్సీ నా నేమ్ కి మీనింగ్ అంటూ ఏం లేదు అని చెప్తాడు. చెప్పి ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంక ఇక్కడ లింగింగ్ టు వాళ్ళ ఇంట్లో క్యాక్సీ వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి అయితే లంచ్ కి అయితే వస్తారు. వాళ్ళ డాడీ చాలా బాగా ప్రిపేర్ చేసిరు, ఏదో ఫుడ్ ఫీస్ట్ లాగా ఉంది నాకు అని చెప్తా ఉంటాడు. ఇంకా మీరు బయట రెస్టారెంట్స్ లో దొరికిన దానికన్నా చాలా బాగా కుక్ చేసారు అని చెప్తాడు. అప్పుడు లింగింగ్ తో క్యాక్సీ వాళ్ళ డాడీని అడుగుతుంది అసలు ఆ నేమ్ క్యాక్సీకి ఎలా పెట్టారు అని చెప్పి. అప్పుడు వాళ్ళ డాడీ అంటాడు ఇతను పుట్టే టైంకి మేము అసలు ప్లాన్ కూడా చేయలేదు, అనుకోకుండా వీడైతే పుట్టేసిన తర్వాత ఇంతలోపు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చి నేమ్ రాయాలి అని చెప్పగా న్యూస్ పేపర్ లో ఏదో పోయటిక్ లైన్ కనపడి ఇదేదో బానే ఉంది కదా అని చెప్పేసి అని ఆ నేమ్ అయితే పెట్టేసిన అని అంటాడు. అప్పుడు లింగింగ్ తో క్యాక్సీతో అంటది నేనేంకి ఏం మీనింగ్ లేదు కదా అదే బెటర్ అని చెప్తది. క్యాక్సీ మాత్రం చాలా ఫీల్ అవుతాడు. ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చేస్తుంటే లింగింగ్ తో క్యాక్సీని పిలిచి ఏమైనా కోక్ తీసుకుంటావా అని అడుగుతుంటే క్యాక్సీ మాత్రం ఏం మాట్లాడకుండా కామ్ గా కోపంగా లోపలికైతే వెళ్ళిపోతాడు ఏం ఆన్సర్ చేయకుండా. ఇంక ఇక్కడ లింగింగ్ తో వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటా ఉంటారు. వాళ్ళ డాడీ చెప్తుంటాడు వాళ్ళ ఫస్ట్ కొడుకు ఉండే చనిపోయిండు, అతని పేరు జాగ్ మెంగ్చు, అతని నేమ్ అప్పుడు పెట్టడానికి 2 to 3 months పనిచేసేటట్టు. అతనైతే గేట్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసింది 13 years ఏజ్. సో అప్పుడు అందరూ ఆ చైల్డ్ అయితే చాలా ప్రైజ్ చేసేవాళ్ళు. మరి అతను అలా చూసుకొని ఎందుకు ఇతన్ని ఇలా చూసుకుంటారు అనేసి అని వాళ్ళ మదర్ అంటది. వాళ్ళ ఫస్ట్ చైల్డ్ చనిపోయిన తర్వాత సెకండ్ చైల్డ్ వరకు వాళ్ళైతే డివోర్స్ తీసుకుందాం అనుకున్నారు, కానీ అనుకోకుండా కన్సీవ్ అవడం తోటి ఇలా ఉండిపోయారు అని చెప్తారు. అది విని లింగింగ్ తో క్యాక్సీ నేమ్ ఇంకా వెతకడం స్టార్ట్ చేస్తుంది. డిక్షనరీ ఓపెన్ చేసి మొత్తం వెతికి అతని నేమ్ మీనింగ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తుంది. వెళ్ళి ఇంకా వెంటనే క్యాక్సీ వాళ్ళ డోర్ కొట్టి తొందరగా పనుంది బయటికి రా అనేసి అని అంటది. క్యాక్సీ బయటికి రాగానే నీకేం భయం లేదా ఎందుకు అలా డోర్ తీసినావు అనగానే క్యాక్సీ అంటాడు ఎందుకు పిలుస్తున్నావు అసలు, నేను చదువుకోవాలి నువ్వు చదువుకోవా అనేసి అని అంటాడు. అనగానే లింగింగ్ తో ఏమో లేదు మనం తొందరగా బయటికి వెళ్ళాలి పదా అని చెప్పేసి అతన్ని తీసుకొని అయితే పదా అని చెప్పేసి ఇద్దరు కలిసి అయితే ఇంకా స్టార్ట్ అవుతారు. ఇద్దరు కలిసి మౌంటైన్ ట్రెక్ చేయడానికి అని ఇంకా ఎక్కుతారు. సారీ అనుకోకుండా మనం ఎక్కే వరకు వర్షం అయితే పడుతుంది ఇక్కడ, నేను ముందే వెదర్ చూసుకోవాల్సింది అనేసి అని అంటది లింగింగ్ తో. అప్పుడు క్యాక్సీ అంటాడు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినావు అని అంటాడు. అప్పుడు లింగింగ్ తో చెప్తాడు నేను మీనింగ్ చూస్తున్నాను మన డిక్షనరీలో రేడికల్ మౌంటైన్ 9 strokes ఉంటాయి కదా టోటల్ గా, వాటిని జా అంటారు. దానికి అర్థం మౌంటైన్ పాత్. క్యా అంటే హై అండ్ షార్ప్. ఇంక ఇక్కడ వెస్ట్ సైడ్ లో షార్పెస్ట్ ఎడ్జ్ అయితే ఉంది, అక్కడైతే సన్సెట్ అయితే చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి. అది ఇంకా చూడడానికి చాలా గ్లోరియస్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు అనుకోకుండా వర్షం అయితే పడడం వల్ల సరిగా ఏం కనపడట్లేదు అంటే దాంట్లో వర్షం అయితే తగ్గిపోతుంది. ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరం గెస్ చేయలేము అని అంటది. అయితే సన్సెట్ అయ్యే టైంకి సన్ పక్కన ఒక క్లౌడ్ అనేది ర్యాబిట్ లాగా ఉంటుంది, అది రన్ చేస్తున్నట్టు కనపడతా ఉంటది. దాని చేతి ఒక క్యారెట్ పట్టుకొని ఉరుకుతున్నట్టు కనపడుతుంది అని చెప్తది. క్లియర్ గా అబ్జర్వ్ చేయి నీకు కూడా అలానే కనపడుతుంది అని చెప్తది క్యాక్సీకి. ఇంక ఇక్కడ లింగింగ్ తో వాళ్ళ అంకుల్ అయితే వచ్చి తను సేల్ చేసే ప్రోడక్ట్స్ టెస్ట్ రిపోర్ట్స్ అయితే చూపిస్తాడు, అవన్నీ నాన్ టాక్సిక్ అని చెప్పి. ఈ పెస్టిసైడ్స్ ఫుడ్ తినే బదులు ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల తను చాలా హెల్దీగా ఉంటది అని చెప్తా ఉంటాడు. వీళ్ళు ఇంకిక్కడ ఇలా మాట్లాడుతుండే లోపు అంతలోపు లింగింగ్ తో అయితే లోపలికి వచ్చేస్తుంది. రాగానే వాళ్ళ అంకుల్ ని ఏంటి అంకుల్ ఎక్కడికి వెళ్ళినా చాలా డేస్ అవుతుంది, నాతో గేమ్ ఆడడానికి ఎవరు లేరు మీరు వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పగానే వాళ్ళిద్దరు కలిసి అయితే ఇంకిద్దరు గేమ్ ఆడతారు. ఇంకా వాళ్ళ అంకుల్ అయితే వెళ్ళిపోతుంటాడు. ఇంకా వాళ్ళ అంకుల్ వెళ్ళిపోయిన తర్వాత అయితే లింగింగ్ తో ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ తో క్యాక్సీ ప్రీ బర్త్డే ప్రిపరేషన్స్ గురించి అయితే డిస్కస్ చేస్తా ఉంటది. ఒక ఫ్రెండ్ రాలేదు అని చెప్పి డిస్కస్ చేస్తా ఉంటారు. అంతలోపు ఇక్కడ ఆ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఫైట్ చేస్తా ఉంటారు అనమాట. వాళ్ళ డాడీ వాళ్ళ మదర్ వచ్చే వరకు కుక్ చేయలేదని చెప్పి కొడతా ఉంటాడు. అది చూసి ఆ బాబు అయితే వాళ్ళ పేరెంట్స్ ని ఆపడానికి చాలా ట్రై చేస్తుంటాడు. ఇంకా బాబుకు కోపం వచ్చి ఒక స్టిక్ తీసుకొని వాళ్ళ డాడీని కొడతాడు. ఇంకా వాళ్ళ మదర్ కూడా అప్పటికి బ్లీడ్ అవడం తోటి ఇద్దరినైతే హాస్పిటల్ తీసుకొని వస్తారు. ఇంక ఇక్కడ క్యాక్సీ వాళ్ళ ఫాదర్ అయితే అతన్ని తిడతా ఉంటాడు, ఎందుకు అలా చేసినావు అసలు లేడీస్ పైన చేయొచ్చా అని చెప్పి. ఇంక ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్ కూడా చాలా ఏడుస్తా ఉంటాడు వాళ్ళ మదర్ కి దెబ్బ తాకింది అని చెప్పి. ఇంక ఇక్కడ క్యాక్సీ వాళ్ళ ఫాదర్ కూడా అతని శాలరీ ఇప్పటి నుంచి 3 parts గా డివైడ్ చేసి వాళ్ళ ఇంట్లో ఇవ్వండి అని చెప్తాడు. ఇంకా క్యాక్సీ రాగానే నీ బర్త్డే కి మేమైతే ఒక గిఫ్ట్ తీసుకొచ్చాం చూడు అని చెప్పేసి అని బ్లాక్ వాచ్ ఇస్తాడు. అది చూసి క్యాక్సీ నాకు అసలు బ్లాక్ వాచ్ ఎందుకు తీసుకొచ్చారు ఇది ఎవరి సెలెక్షన్ అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ డాడీ అంటాడు నేను మీ మదర్ ఇద్దరు కలిసి డిసైడ్ చేసాము ఈ కలర్ వాచ్ నీకు బాగుంటుంది అని చెప్పి అండ్ బ్లాక్
అబ్బాయిలకి ఇంకా బాగుంటదని చెప్తాడు వాళ్ళ డాడీ. ఇంకా అనుకోకుండా నాకు వర్క్ ఉండడం వల్ల నేనైతే నువ్వు అడిగిన దగ్గరికి అయితే తీసుకెళ్లలేను, అందుకే మమ్మీ అయితే వచ్చి నేను ఎల్లుండి పిక్ చేసుకుని ఆ ప్లేస్ కి అయితే తీసుకెళ్తా అన్నదని చెప్తాడు. ఇంకా క్యాక్సీ అయితే కొంచెం ఫీల్ అయ్యి బయటికి అయితే వస్తాడు. తను బయటికి వచ్చేసే వరకు అక్కడ దూరం నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి హ్యాపీ బర్త్డే అని చెప్పి అయితే సాంగ్ అయితే పాడుతూ ఉంటారు. వాళ్ళ ముగ్గురు కూడా బ్లాక్ డ్రెస్సెస్ లోనే వస్తారు. ఇంకా లింగింగ్ తో చెప్తుంది, నేను నీకోసం అయితే వింటర్ కన్నా ముందు నుంచి ఫ్లవర్స్ అయితే కలెక్ట్ చేస్తా ఉన్నాను, వాటిని డ్రై చేసి బ్లాక్ కలర్ లో అయితే పెయింట్ చేసి తీసుకొని వచ్చిన, ఎందుకంటే ఇంక ఇక్కడ మొత్తంలో అసలు బ్లాక్ ఫ్లవర్స్ దొరకవు, ఇంకా నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అని చెప్తుంది. ఎందుకంటే నీకు అసలు బ్లాక్ అంటే చాలా ఇష్టం కదా, నువ్వు ఆఖరికి నీ స్టేషనరీ థింగ్స్ కూడా బ్లాకే వాడతావు కదా, సో తను నీకు బ్లాకే నచ్చుతుంది అని చెప్పింది. చెప్పడంతో మేమందరం కలిసి నీకైతే ఇలా బ్లాక్ లో తీసుకొచ్చినామని చెప్తారు. ఇంకా కేక్ కట్ చేద్దాం, ఏం విష్ చేసుకుంటావో చేసుకో అని చెప్పేసి అని క్యాక్సీకి చెప్తారు. అంతలో పక్కడికి డూషాంగ్ అనే వీళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చేస్తాడు. రాగానే క్యాక్సీ ఇంకా జస్ట్ విషెస్ చేస్తున్నారు, దా అని చెప్పేసి అని, ఈసారి నా కేక్ విష్ అయితే నువ్వు చేసుకో, నీకేం కావాలో అనేసి అని అతనికి అయితే ఆఫర్ చేస్తాడు. సో డూషాంగ్ అయితే కేక్ లైట్ చేసిన తర్వాత తనైతే విష్ చేసుకుంటాడు. ఇంకా కేక్ అయితే కట్ చేసి అందరు కలిసి అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత క్యాక్సీ లింగ్మింగ్ తో ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఉంటారు. క్యాక్సీ అంటాడు, చాలా థ్యాంక్స్ నా బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు అని అంటాడు. అది విని లింగ్మింగ్ తో, నువ్వే డూషాన్కి నీ విష్ ఇచ్చి చాలా మంచి పని చేసినావు, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలని చెప్తుంది. అసలు అలా ఎవరు చేస్తారు, నువ్వు తప్ప అని చెప్తుంది. నీ విష్ ఏంటో చెప్పు, నేను ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పేసి అని అంటది. అప్పుడు క్యాక్సీ అంటాడు, అసలు నాకు బ్లాక్ కలర్ అంటేనే నచ్చదు, కానీ నాకు మీరు ఇచ్చిన గిఫ్ట్స్ అయితే చాలా నచ్చినాయి అని చెప్తాడు. ఫస్ట్ టైం నాకు బ్లాక్ నచ్చుతుంది ఈసారి అని చెప్తాడు. నీకు బ్లాకే నచ్చినప్పుడు మళ్ళీ ఇన్ ఇయర్స్ నువ్వు అసలు బ్లాక్ ఎలా వేసుకున్నావు అని అడుగుతుంది. అప్పుడు క్యాక్సీ చెప్తాడు, యాక్చువల్లీ బ్లాక్ కాదు నా ఫేవరెట్ కలర్, నా చనిపోయిన బ్రదర్ ఉండే కదా అతని ఫేవరెట్ కలర్, సో మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ఫుల్ గా నాకు బ్లాక్ ఫేవరెట్ లాగా చేసిరు అని అంటాడు. నేను ఎలా ఉన్నానో వాళ్ళకలా నచ్చను అని చెప్తాడు. అప్పుడు లింగ్మింగ్ తో ఉంటది, ఈసారి నా బర్త్డే విష్ అయితే నువ్వు ఎలా ఉన్నావో నీ పేరెంట్స్ కి అలానే నచ్చాలని చెప్పేసి అని విష్ చేసుకుంటా అని చెప్తుంది. సరే అయితే నీ విష్ ఏంటి అని క్యాక్సీ అడుగుతాడు. అప్పుడు లింగ్మింగ్ తో ఉంటది, మనం ఎప్పటికీ ఇలానే కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నా అని చెప్తుంది. సరే అయితే నీ ఫేవరెట్ కలర్ ఏదో ఒకటి వస్తుండొచ్చు, నువ్వు ఆలోచించి చెప్పు అనేసి అని క్యాక్సీకి అంటది. అప్పుడు క్యాక్సీ చెప్తాడు, సరే అయితే నా ఫేవరెట్ కలర్ రెడ్ అని చెప్తాడు. ఇంకా ఆ నెక్స్ట్ డే క్యాక్సీ వాళ్ళ మదర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా లింగింగ్ తో అయితే క్యాక్సీ వాళ్ళ కోసం అని చెప్పేసి ష్రింప్ తీసుకొని వస్తుంది, వాళ్ళ మమ్మీ పంపించింది అని చెప్పి. అది విని వాళ్ళ మదర్ అయితే వద్దు అని చెప్తుంది. వెనుకకు తీసుకొని వెళ్ళి మీరే తినండి అని చెప్తుంది వాళ్ళతోటి. వాళ్ళ డాడీ మాత్రం అయ్యో మాకోసమే తీసుకొచ్చా, తీసుకురా లోపలికి అని అంటాడు. ఇప్పుడు వాళ్ళ మమ్మీ అంటది, దాంట్లో ఏ టైప్ ఆఫ్ మీట్ యూజ్ చేసిరో మనకు తెలీదు, మనం అలాంటివి తినము అని చెప్పేసి అని పంపించేయండి అని చెప్పి డోర్ అయితే వేసేస్తారు. అది తీసుకొని లింగింగ్ తో అయితే ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఇంట్లోకి వచ్చే వరకు వాళ్ళ పేరెంట్స్ అయితే మాట్లాడుకుంటా ఉంటారు. లింగింగ్ టోకి అయితే ఈ విషయం ఇప్పుడే తెలియదు, తనకి వింటర్ బ్రేక్ అయిపోయినాక చెప్దాం అనేసి అని అనుకుంటారు. తను వింటే చాలా బాధపడుతుంది అనేసి అని అంటారు. అది వినైతే తను వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ అడుగుతుంది, ఎవరు ట్రాన్స్ఫర్ అయ్యేది, మీరు ఎవరి గురించి మాట్లాడుతురు అని అడుగుతుంది. క్యాక్సీ అయితే జస్ట్ వింటర్ బ్రేక్ వెళ్తున్నాడు, అతను మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు, అతనైతే వెళ్ళట్లేదు అనేసి అని అంటది. అంతలో వాళ్ళ మదర్ అయితే వచ్చి తనని హగ్ చేసేసుకుంటది. అప్పుడు లింగింగ్ తో అయితే ఏడుస్తూ, నేనైతే అతన్ని అడుగుతా, అతనైతే అబద్ధాలు ఆడాడు, అతను నాకు ప్రామిస్ చేసిండు వింటర్ బ్రేక్ తర్వాత వచ్చేస్తా అని చెప్పి అని ఏడుస్తా ఉంటది. తను నాతోటి అలా ఇలా అబద్ధం ఆడతాడు అనేసి అని అంటా ఉంటది. తను ఇంకిక్కడ నైట్ ఒక్కతి అలా బయట కూర్చొని ఆలోచిస్తా ఉంటది. అంతలో పక్కన వాళ్ళ అంకుల్ అయితే ఒక ఇంట్లోకి సేల్స్ కని చెప్పి వెళ్ళి బయటికి వచ్చి అవి సేల్ కాలేదని చెప్పి బాధపడతా ఉంటాడు. అంతలోపు లింగింగ్ తో వాళ్ళ అంకుల్ని అయితే పిలిచి ఇద్దరు దూరం నుంచి వాళ్ళ ఎప్పుడు ఆడే గేమ్ అయితే ఆడతారు. ఆడినాక ఇంకా వాళ్ళ అంకుల్ వెళ్ళేటప్పుడు బాగా చదువుకొని మంచిగా ఉండాలి అని చెప్తాడు. ఇంకా అంకుల్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. లింగింగ్ ఏమో చాలా బాధపడతా ఉంటది. ఇంకా నెక్స్ట్ డే క్యాక్సీ అయితే వెళ్ళిపోతా ఉంటాడు. తను వెళ్తున్నాడని తెలిసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు అయితే మౌంటైన్ పైకి హైక్ చేస్తూ ఉంటారు. హైక్ చేసి నువ్వు మాకు ఎప్పటికీ లెటర్స్ రాస్తా ఉండాలి, నేను కూడా మీకు రాస్తా ఉంటాం అని చెప్పేసి అని చెప్తా ఉంటారు. క్యాక్సీ ఏమో విండో తింపేసి నేను వింటర్ బ్రేక్ అయిపోగానే నీ దగ్గరికి వచ్చేస్తాను, నువ్వేం బాధపడకు అని చెప్పేసి అని అరుస్తా ఉంటాడు. లింగింగ్ అనుకుంటది, నేను ఎంత బ్రేవ్ అయినా సరే నాకైతే వింగ్స్ లేవు కదా అనేసి అని అనుకుంటది. అని ఇంకా చాలా ఎమోషనల్ అయితే అయిపోతుంది. ఇంకా అలా కొన్ని ఇయర్స్ అయితే గడిచిపోతాయి. వీళ్ళైతే ఇంకా పెద్దవాళ్ళు అయిపోతారు. మనం కూడా సిల్క్ ఫామ్ లాగానే డేస్ గడిచే కొద్దీ అవి ఎలా అయితే మారుతాయో మనం కూడా మన ఓల్డ్ షెల్ అనేది తీసేసి కొత్త షెల్ లోకి అయితే ఇంకా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటది. ఇంక ఇప్పుడు ఆ టైం వచ్చేసింది, ఆ ఓల్డ్ షెల్ అనేది విడిచిపెట్టాలి అని చెప్పి అనుకుంటది. అదే మౌంటైన్ పీక్ లో నించొని. ఇంకా ఇంతటితో ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.